ఆర్కే స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ కుమార్ గారు నిర్మాతగా ప్రవీణ్ సత్తారు గారి దర్శకత్వంలో శ్రీ చరణ్ పాకాల, మ్యూజిక్ డైరెక్టర్ గా సీనియర్ నరేష్ గారు, సిద్ధు, శ్రద్ధా దాస్, రష్మి గౌతమ్ అందరూ కలిసి నటించినటువంటి గుంటూరు టాకీస్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే సినిమాలో నటించినటువంటి యాక్టర్స్, యాక్ట్రెసెస్ అందరికీ, పాత్రికేయులందరికీ పేరు పేరున మా స్వాగతం, సుస్వాగతం. థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేయవలసిందిగా నందమూరి బాలకృష్ణ గారిని కోరుతున్నాము. వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. ఆర్కే స్టూడియోస్ గుంటూరు టాకీస్ theatrical trailer launch. ఈ వేదికని అలంకరించి జ్వలింపచేసినటువంటి నా చిన్ననాటప్పటి నుంచి మిత్రులు, ఈనాటి లయన్ డిక్టేటర్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి, మరేది ఇవ్వాలి కదా. ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ తరంలో నా కృష్ణుడు అంటే బాలకృష్ణ. ఈ తరం నారదుడు అంటే దాదాపుగా నరేష్, అది క్రెడిట్ బాలకృష్ణ. నారదు బాలకృష్ణ గారు ఇద్దరం కలిసి కృష్ణార్జున యుద్ధంలో నారదుడిగా నేను వేస్తే బాగుంటుందని సజెస్ట్ చేసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి కలిసి సినిమాలు చేసి ఆయన అందరినీ మించి ఎదుగుతూ ఈ రోజున ఒక వెనకబడ్డ ప్రాంతాన్ని ఆయన వంతు వారి తండ్రి మాట నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరుడు, మిత్రుడు బాలకృష్ణ. ఈనాటి వేదికను అలంకరించినటువంటి మా దర్శకులు, నిర్మాతలు, నటులు, లక్ష్మీ మంచు, ఈనాటి లక్ష్మీ మంచు ఒక్కొక్క పేరు పేరున, ఎనివే పేరు పేరున అందరికీ స్వాగతం. వెల్, మారుతున్న కాలంలో కొత్త ఊపితో వచ్చినటువంటి తుఫాన్, ఇందాకే ట్రైలర్ లాంచ్ బాలకృష్ణ చేశారు. గుంటూరు టాకీస్ ప్రవీణ్ సత్తార్ గన్లోంచి వచ్చినటువంటి మరొక డిఫరెంట్ పవర్ఫుల్ బుల్లెట్ ఇది. ప్రవీణ్ సత్తార్ ఇస్ అ బ్రాండ్, కానీ అతని ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఏంటనేది ఎవరు కూడా అంచనాలు వేయలేరు. యు టేక్ ఫ్రమ్ రొటీన్ లవ్ స్టోరీ టు చందమామ కథలు, నా గుంటూరు టాకీస్. ఈజ్ అ మల్టీఫాసెటెడ్ డైరెక్టర్. ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను నోరు తెరిచి విన్నాను మొత్తం. అమేజింగ్. ఈ కథ ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ అన్ యాక్షన్ స్టోరీ, ఇట్ ఈస్ అన్ యాక్షన్ కామెడీ, ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ కామెడీ, యూ నేమ్ ఇట్. మీరు చూశారు. ఈ సంవత్సరంలో నేను ఇక్కడ చెప్తున్నాను మీకు 100% షూర్ షాట్ కొత్త యాంగిల్తో హిట్ కొట్టేటువంటి సినిమా గుంటూరు టాకీస్. నేను ఫస్ట్ చెప్పేస్తాను, లేట్ కూడా అవట్లేదు సార్. 100% గన్ షాట్.
ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రలు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా అందంగా డిజైన్ చేస్తూ ఈ చిత్రాన్ని ఇది అన్ని లాంగ్వేజ్లు కూడా చేయడానికి ముందుకు వస్తాను. నేను ఇప్పుడే చెప్తాను ప్రవీణ్కి 100%. ఇట్స్ అన్ యూనివర్సల్ హిట్. ఇది అద్భుతంగా కష్టపడి అతను ఈ చిత్రాన్ని మొత్తం కూడా ఎమ్మెల్యే గారి ఊర్లో, మా ఊర్లో హిందూపురంలో చేసాం. కొత్త లొకేషన్స్తో గుంటూరులో, గుంటూరు టాకీస్ టైటిలే ఒకటి చెప్పాలి. ఇందాకే మా సోదరులు చెప్తున్నారు, గుంటూరు టాకీస్ అనేది బహుశా ఎక్కడో విన్నట్టుంటుంది. ఇప్పుడు మరొక్కసారి గుంటూరు టాకీస్ అనే పదం మళ్ళీ సర్క్యులేషన్లో వచ్చింది గుంటూరు టాకీస్తో. రేర్ టైటిల్, రేర్ ఫిల్మ్. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్. ప్రతి నిమిషం ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి ఫిల్మ్ ఇది. ఎందుకంటే నేను చెప్పను, నా క్యారెక్టర్ పర్టికులర్ నేను 2 మాటల్లో చెప్తాను. నేను నాకు 2015 నుంచి సినిమాకి మంచి హిట్స్ స్టార్ట్ అయినాయి. మా సోదరులు వరుసగా హిట్స్ వచ్చారు మన డిక్టేటర్ వరకు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ద డిక్టేటర్. నేను చెప్పాను 2016 సినిమాకి సంక్రాంతి అన్నాను, వరుస హిట్లు. ఈ సినిమా నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత కమర్షియల్ సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. సిద్ధు ఒక లీడ్ రోల్, నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. నా క్యారెక్టరైజేషన్స్, నేను ఎక్కువ మెథడ్ యాక్టర్. నేను క్యారెక్టర్ మీద వర్క్ చేస్తూ ప్రవీణ్ సత్తా లాంటి డైరెక్టర్స్ దొరికితే వాళ్ళని పిండి నన్ను వాళ్ళని పిండమంటాను. నేను టోటల్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, గెటప్ నుంచి టోటల్ క్యారెక్టరైజేషన్. ఇందాక అడిగావు కదా, పరిగెడుతున్నాను. టోటల్ ఒక కొత్త బాణీలో తీసుకొచ్చారు. ఇట్స్ అ ట్రంప్ కార్డ్. దిస్ ఫిలిం నా కెరియర్కి ఒక ట్రంప్ కార్డ్గా నేను భావిస్తున్నాను. ఐ థ్యాంక్ ప్రవీణ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దమ్ అగైన్. ఎందుకంటే నేను సినిమా నా క్యారెక్టర్ గురించి చెప్పను, కాకపోతే చందమామ కథల్లో నా చేత లిప్ లాక్ చేయించారు. ఈసారి శ్రద్ధాదాస్తో కళ్ళతో వద్దు, ఇప్పుడే చెప్పొద్దు, మనం సస్పెన్స్ కింద వచ్చేద్దాం. ఎనీవే, ప్రతి ఒక్క క్యారెక్టర్. ఐ వాంట్ టాక్ అబౌట్ సిద్ధు. సిద్ధు ఇస్ అ వెరీ క్రియేటివ్ గాయ్. మంచి నటుడితో పాటు మంచి రైటర్, మంచి హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి, ఈజ్ ఉన్నటువంటి వ్యక్తి. సిద్ధు 2016లో అద్భుతంగా అతని కెరియర్ ఒక కొత్త యాంగిల్ తీసుకోబోతోంది. పర్టికులర్గా రాజ్ కుమార్ గారి గురించి నేను చెప్పాలి. ఈ సినిమా ముందుకు వచ్చిందంటే ఆయన బిగినింగ్ నుంచి ప్రతి ఒక్క రోజు కూడా అక్కడ కూర్చుని హిందూపురంలో ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క మెతుకు కూడా ఆయన పర్ఫెక్ట్గా జరగాలి అని చెప్పి కూర్చొని చేసినటువంటి నిర్మాత టేస్ట్గా అభినందనలు రాజ్ కుమార్ స్టూడియోస్. దెన్ ఐ వాంట్ టు టాక్ బ్రీఫ్లీ అబౌట్ ఎవ్రీబడి హియర్. రాష్మి ఫెంటాస్టిక్గా చేసింది తన రోల్, లవ్లీ. అండ్ స్నిగ్ధ భయం వేస్తుంది కానీ ఎనీవే ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ. రామరెడ్డి, శ్రీచరణ్, కొత్త యాంగిల్లో మ్యూజిక్. ఓవరాల్గా గుంటూరు టాకీస్ ఈజ్ గోయింగ్ టు బి ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిలిం. మీరు ట్రైలర్ చెప్తుంది, నేను చెప్పక్కర్లేదు, ఆఫ్ 2016. కొత్త జనరేషన్ కామెడీ. ఆడియన్స్కి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, క్యారెక్టర్స్ మాత్రమే కన్ఫ్యూజ్ అవుతూ మిమ్మల్ని అలరించేటువంటి ఒక రేర్ బ్లెండ్తో. ఇట్స్ లగ్జరియస్ కాక్టైల్ ఫ్రమ్ ప్రవీణ్ సతార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్ and director in advance for the theatre trailer. It's going to rock the 2 states and all over the world. Congratulations to everybody. Thank you. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ పాత్రిక మిత్రులకి, స్టేజ్ అలంకరించిన పెద్దలకి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు టాకీస్. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సినిమా గురించి మాట్లాడే ముందు మా అన్నయ్య బాలయ్య అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ బికాజ్ నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడ్డారు గుంటూరు టాకీస్ తెరకెక్కించడానికి, ఈరోజు మీ ముందుకు ఇంత దూరం తీసుకురావడానికి. ఇలాంటి ఒక లాంచ్ ఉంటేనే సినిమా గురించి తెలుస్తుంది బయట కూడా. నేను ఎప్పుడు జై బాలయ్య అంటాను. దిస్ ఇస్ ద రీజన్ ఐ సే దట్ బికాజ్ హీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. అండ్ థ్యాంక్ యూ అగైన్ అన్నయ్య. సిద్ధు, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ట్రైలర్ లాంచ్ చూస్తున్నప్పుడు నాకు నాస్టాల్జియా లాగా అనిపించింది బికాజ్ చందమామ కథలు సినిమా షూటింగ్ చేసేటప్పుడే ఈ కథ గురించి చెప్పడం జరిగింది. అది డెవలప్ చేస్తూ ఉండేటప్పుడు నేను వినడం జరిగింది.
నేను నిజంగా ఈ సినిమా తీయగలుగుతారా అని చాలా భయపడడం జరిగింది. బట్ ట్రైలర్ చూస్తుంటే వాళ్ళు అనుకునింది తెరకెక్కించారు అని చాలా నమ్మకం కుదిరింది నాకు. సిద్ధుకి ఫస్ట్ ప్రవీణ్ గురించి ఏం చెప్పాల్సిన లేదు, ఆయన నేషనల్ అవార్డు కొట్టేశారు, ఏ సినిమా చేసినా #1 గా తీస్తారు, నాన్ సెన్స్, అది దట్ ఇస్ ఎవ్రీబడి నోస్ దట్. బట్ నేను చెప్పాల్సిన సిద్ధు గురించి. సిద్ధు ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. నాకు చాలా మంచి ఫ్రెండ్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ యాక్టర్. ఈ సినిమాలో ఒక యాక్టర్గానే కాదు, బట్ హీ హ్యాస్ అ రైటర్ క్రెడిట్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ this credit also goes to Praveen because it is Praveen's baby, but still సిద్ధు తనతోటి కలిసి ఈ సినిమాని ఆల్మోస్ట్ 1 year నుంచి తనతోటి ట్రావెల్ చేస్తున్నందుకు ఆ క్రెడిట్ ఇవ్వడం కూడా ప్రవీణ్ గొప్పతనం. నిజంగా ఒక డైరెక్టర్ రైటర్గా తను ఉంటూ సినిమాకు ఒక యాక్టర్గా ఇది ఇవ్వడం చాలా గొప్ప మనసునేది ప్రవీణ్. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ వాంట్ టు విష్ సిద్ధు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమా గురించి నాకు తెలుసు. సినిమా తెరకెక్కి షూటింగ్కి వెళ్ళడానికి, షూటింగ్ జరిగినప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ రిలీజ్కి రావడానికి వీళ్ళు నైట్ అండ్ డే కష్టపడి, చిన్న పెద్ద అని కాదు, ఒక సినిమా తీయడం, ఆడియన్స్ ముందుకు తీసుకురావడం అనేది ఇంకో జన్మత్తాలి నిజంగా. అండ్ మీ కష్టం అంతా ఫలితం వస్తుంది అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు సినిమాతో సంబంధం లేకపోయినా ఐ విల్ సపోర్ట్ దిస్ టీమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ దట్ దే మేక్, because I feel proud to be associated with them, and I feel honored వాళ్ళు నన్ను పిలిచి ట్రైలర్ లాంచ్కి ఏది జరిగినా నాకు ప్రతిదీ టైమ్ టు టైమ్ ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఐ ఫీల్ నాకు వాళ్ళు పడ్డ కష్టాలు నేను కూడా పడ్డాను అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇట్స్ సో డిఫికల్ట్ టు మేక్ మూవీస్, కన్విక్షన్ ఉన్న మూవీస్. కమర్షియల్ సినిమాస్ ఫాలింగ్ ఇన్ లవ్, విలన్ కమింగ్, బీటింగ్, ఎండింగ్, అందరూ కలిసిపోవడం, అది అందరూ తీసే సినిమాలే. కానీ ప్రవీణ్ ప్రతి సినిమాకి ఎంత కష్టపడ్డా తను నమ్ముతాడు ఈ సినిమా ఇలాగే తీయాలి అని. సో ఇలాంటి డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి అవసరం, మనం గర్వపడాలి ఇలాంటి డైరెక్టర్స్ మనకు ఉన్నారు అని. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ స్టేయింగ్ true to your story and your heart. And Rashmi, I wish you all the very best. You look beautiful in the film. Shraddha, you look Revolver Rani, so hot. వెరీ వెరీ నైస్. సిద్ధు నీకు మంచి క్యారెక్టర్ ఉంది అని విన్నాను. క్రిస్టల్ పూజ ఆసమ్. అండ్ శ్రీచరణ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. నేను క్షణం పాటలు కూడా విన్నాను, అద్భుతంగా ఉన్నాయి. ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. అండ్ ఆల్ ద సారీ యువర్ ద డిఓపి శ్రీచరణ్. దే లుక్ అద్దాలు కొంచెం డిఫరెన్స్ వచ్చేది. సరే, ఫస్ట్ మిమ్మల్ని చూస్తాను, మీరు ఏం అనలేదని అటు తిరిగాను మళ్ళీ. నేను కాదా ఇటేమో అని మీతో. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ టూ అండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయిన కూర్చోండి ప్లీజ్. మా ఎడిటర్ గారు, చందమామ కథల ఎడిటర్, ఆల్సో డిడ్ దిస్ ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. నరేష్ గారు, మీరే ముందుండి హిందూపూర్కి తీసుకెళ్ళి ఈ సినిమాని జరుగుతుంది అనే నమ్మకం ఇచ్చారు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. ట్రైలర్ గురించి బోల్డ్ అంతా రాయండి. చందమామ కథలు ఇంత దూరం వెళ్ళింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద మీడియా. బికాజ్ మీకు తెలుసు ప్రతి స్టెప్ మిమ్మల్ని మీరు మాతో పాటు ఆ జర్నీ తీసుకున్నారు సినిమా అయిపోయిన తర్వాత. అదే ప్రేమని ఈ సినిమాకు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ జై బాలయ్య. ఒక్క సెకండ్ అండి, ఐ వాంట్ లాస్ట్ ఒక ముక్క రవీంద్ర గురించి చెప్పాలనుకున్నాను. చెప్పాను ఇందాక నీకు టర్నింగ్ పాయింట్ ఈ క్యారెక్టర్ అని చెప్పాను. ఎస్, ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ హిమ్. ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా ఈ సినిమా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో అతను ఒకటి మూల కారణం, వన్ ఆఫ్ ది పీపుల్. సో అది కూడా థ్యాంక్ యూ. అండ్ ధర్మేంద్ర, అవర్ ఎడిటర్. చందమామ కథలో ఒకటే చెప్పారు, మీ ఎడిటింగ్ బాగుంది కానీ ఆ లిప్ లాక్ సీన్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే బాగుండేది. సెన్సార్ ఆఫ్ కోలేదు. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్.